సబ్జెక్ట్ ఏమై ఉన్నది అనేది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి అంశమై ఉన్నది, అది సబ్జెక్ట్ అయి ఉన్నది. సో దాని గురించి మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. అతడితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలో ప్రతి విశ్వాసకి, ప్రతి దేవుని బిడ్డకు అతని గమ్యం ఏమై ఉన్నది? उसका मकसद क्या हो सकता है? व्हाट इज हिज डेस्टिनेशन? నీ ఫైనల్ డెస్టినేషన్ ఏంది? నీ చివరి కోరిక కాదు, నీ ఫైనల్ అంతం ఏంటిది? పరలోక రాజ్యమే. అది తప్ప వేరేది లేదు. ఇంకా వేరేది కావాలనుకుంటా అంటే వేరేది ఉన్నది, వేరే మార్గం ఉన్నది, ఉన్నదా లేదా? సో ప్రతి విశ్వాసకి, ప్రతి మనిషికి ఫైనల్ డెస్టినేషన్, చివరి గమ్యం ఏమేమి ఉన్నదంటే పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యంలో ఒక వ్యక్తికి చేరాలి అని అంటే నికోదేము అనేటువంటి యూదు ఒక అధికారి వచ్చి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అయినా కానీ కూడా మనం కొన్ని నిమిషాలు తీసుకొని, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండేను. యూదులకు అధికారి అంటే ఆయన ఈజ్ ద పరిసయ్యుడు. అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళని ఏమంటారు? పరిసయ్యులు, సద్దుకీయులు. యూదులు వాళ్ళు అందులో ఒక అధికారి వచ్చి యేసు ప్రభువుని రాత్రిపూట వచ్చి రహస్యముగా ఒక డౌట్ అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? పరలోక రాజ్యములోనికి నేను చేరాలంటే ఏం చేయాలి ప్రభు అంటున్నాడు. మనమందరం కూడా పరలోక రాజ్యంలోనికి చేరాల్సిన వారమై ఉన్నాం. పరలోక రాజ్యంలోనికి చేరాలనంటే ఏం చేయాలా? చాలా మంది వేరే మతస్థులు, విశ్వాసులు ఏమనుకుంటారంటే పుణ్య కార్యాలు, మంచి పనులు, మనుషులకు మోసం చేయలేనటువంటి పనులు, చీమకు కూడా హాని చేయలేనటువంటి మనుషులు మంచిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు బతుకుతే, పుణ్య కార్యాలు చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తామని నమ్ముతారు. అవునా? కానీ ఈ నికోదేము ఏమంటున్నాడు? ప్రత్యేకంగా రహస్యంగా చీకటిలో రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాట్ షల్ ఐ డు లార్డ్? నేనేం చేయాలి ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు 3వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో చేరాలనంటే అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము చూడడంట. ఫస్ట్ పాయింట్ అది. చేరడం కాదు. ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్ ని కానీ, పెద్ద యొక్క శిఖరమును కానీ, ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ చూడడం వేరే, దూరం నుండి నిలబడి చూడడం వేరే. అబ్బా ఇది ఎంత అందంగా ఉన్నది, ఎంత బాగా ఉన్నది, ఎంత మంచి బిల్డింగ్ ఇది అని చూడడం వేరే, దాని లోపల ప్రవేశించడం అనేది వేరే. అదే ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని. చూడడు, జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలా? కొత్తగా జన్మించాలంటే నికోదేముకు డౌట్ వచ్చి ఏమడుగుతున్నాడు చూడండి, 4వ వచనము. అందుకు నికోదేమీయుడు, ముసలివాడనైన నేను మనుష్యుడెలాగూ జన్మించగలడు? 2 మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనకు అడగగా, నేను ముసలుని కదా, వయసులో పెద్దోని కదా, మెచ్యూర్ అయినటువంటి లెవెల్స్ కదా, నేను మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎట్లా జన్మించగలుగుతాను ప్రభువా? నువ్వు ఒకడు జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో చేరాడు అని అంటే ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే, చదవండి 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో
ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మిస్తేనే గాని ఖచ్చితం అది. నీటి మూలంగానంటే నీటి బ్యాప్టిజం, నీళ్ళలో మునిగి తేలడం. ఆత్మ మూలంగా ఎట్లా జన్మిస్తాడు? ఆత్మలో జన్మించినారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మలో జన్మించడము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మీలో దేవుని ఆత్మ ఉన్నదని మీకు తెలుసా? దేవుని ఆత్మ ఉన్న క్రైస్తవులకే కాదు, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని ఆత్మ వారి లోపల నివసిస్తుంది కాబట్టి వాని మనిషి అంటారు. ఆ ఆత్మలో జన్మించాలా, నీలో ఉన్న ఆత్మలో గుర్తించాలా. జన్మించడము అని అంటే ఆత్మలో జన్మించడము అనగా ప్రభు యొక్క శిలువ మరణమును గ్రహించడం. అసలు నేను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఏం పాపం చేసిండు నేనే? ఇంత భయంకరమైన మరణము శిలువలో ఎందుకు భరించినాడేనే? తల నుంచి పాదం వరకు ఏ పాపము చేయలేనటువంటి ఇతను ఎందుకు చనిపోవాలి? ముండ్ల కిరీటంతో పాటు ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చినదని ఒక వ్యక్తి గ్రహిస్తే, అర్థం చేసుకుంటే గ్రహించి అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఎందుకు ఈయన చనిపోయినాడు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే, ఏ పాపము చేయలేనటువంటి ఇతను ఎందుకు చనిపోయినాడు అని అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల యొక్క ప్రతిఫలము ఆ వ్యక్తికి తగులుతాయి, కంపల్సరీగా వెంటాడుతూనే ఉంటారు. నువ్వు మంచి పని చేస్తే మంచి పంటనే కోస్తావు, మంచి ప్రతిఫలాలే వస్తాయి నీకు. పుట్టుకతోటే బై నేచర్ మనిషి చెడ్డ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అనుకో, తెలిసి తెలియక కూడా కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా తప్పులు చేయడం, కొన్నిసార్లు తెలిసి తెలియకుండా మన వల్ల తప్పులు అయిపోవడం. దాని ప్రతిఫలం ఎవరు అనుభవించాలి? మంచి ఫలాలు, నీకు మంచి పనులు చేస్తే నీకు మంచి ఫలితాలు వస్తున్నాయా లేదా? అది నువ్వే అనుభవించాలి. అట్లనే తెలిసి తెలియక, కొన్నిసార్లు తెలిసి తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, అక్రమాలలో ఉంటువే, దాని ప్రతిఫలం ఎవరు అనుభవించాలి? వాక్యం ఏం చెప్తుందంటే, పాపము నిన్ను వేచి వెంటాడి పట్టుకొని తీసుకెళ్ళిపోతుందంట, అది వదిలిపెట్టదంట. నిన్ను వెంటాడి నేను తీసుకెళ్ళిపోతుంది. అదే మంచి పని, అది కూడా నేను వెంటాడి మంచి ఫలాలు నీకు అనుగ్రహిస్తారు. సో మంచి చెడు అనేది, పాపం అనేది బై నేచర్ పుట్టుకతోటే తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత పని, అది కూడా నేను వెంటాడి మంచి ఫలాలు నీకు అనుగ్రహిస్తారు. సో మంచి చెడు అనేది, పాపం అనేది బై నేచర్ పుట్టుకతోటే తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నరకం అనేది ఒకటి ఉన్నది. నన్ను ఎవడు తప్పించుకుంటాడా? ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఏమేమైతే చెడ్డ పనులు తెలిసి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నావో దాని ప్రతిఫలము అక్కడ నువ్వు అనుభవించాలి. తప్పించబడరు. నోబడి తప్పించబడతారా? తప్పించబడరు. సో ఆత్మలో యేసు ప్రభు సిలువలో ఎందుకు చచ్చిపోయాడు అనే విషయంలో నువ్వు గుర్తిస్తే, వై హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, ఎందుకు చనిపోయాడు నువ్వు గుర్తిస్తే, ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, సర్వ మానవాళి పాపం యొక్క శిక్ష నేను తీసుకున్నానని తను చెప్తూ ఉన్నాడు. చెప్పడమే కాదు, భరించిండు. ఆయన భరించడమే కాదు, తన ప్రాణమే ఇచ్చేసాడు. ఎవరి పాపాల కోసం అది ఆయన అనుభవించినది? నా పాపం, నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకుందని ఎవరెవరైతే గుర్తిస్తారో, హల్లెలూయా, ఎవరెవరైతే గుర్తిస్తారో, గుర్తించి ఈయన నా పాపాల కోసమే చనిపోయిందని గుర్తించి ఒప్పుకొని అంగీకరిస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా కడగబడతాయి. హల్లెలూయా. సింపుల్, యాజ్ సింపుల్. గాడ్ హ్యాస్ మేడ్ లైక్ దట్. దేవుడు ఆ ప్రకారంగా చేసుకున్నాడు. ఆత్మలో జన్మించడం అంటే అది. హల్లెలూయా.
ఆత్మలో గుర్తించడము, ఆత్మలో జన్మించినటువంటి వాళ్ళు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాను యేసు ప్రభు. నిశ్చయంగా చెప్తున్నానని ఉన్నదా? అష్యూరెట్లీ ఐ సే టు యు అని ఉన్నది. అవునా కదా? నిశ్చయంగా ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలా, ఆత్మలో జన్మించాలా. ఏదో నాకు అద్భుతాలు జరిగినాయి, నాకు స్వస్థతలు జరిగినాయి, నాకు బాగు జరిగింది, నేను బ్యాప్టిజం తీసుకుంటా, లేకపోతే రేపు ఎల్లుండి నా పెళ్లి చేసుకోవాలంటే బ్యాప్టిజం సర్టిఫికేట్ కావాలి కాబట్టి బ్యాప్టిజం సర్టిఫికేట్ లేని ఏ పాస్టర్ కూడా ప్రపంచంలో పెళ్లి చేయడు కాబట్టి ఆ సర్టిఫికేట్ కోసమైనా బ్యాప్టిజం సర్టిఫికేట్ కోసమైనా నేను బ్యాప్టిజం తీసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది నువ్వు ఎందుకోసం బ్యాప్టిజం తీసుకుంటున్నావు అయ్యా అంటే పెళ్లి కోసం. నువ్వు ఎందుకోసం దేవుణ్ణి నమ్ముకుంటున్నావు అంటే దేవుడు అద్భుతం చేశాడు, ఓకే, అదొక సోర్సే. నీ తలలో ఎన్ని ఎంటికలు ఉన్నాయి లెక్కింపగలుగుతావా? అన్ని అద్భుతాలు చేయగలుగుతాడు ఆయన. దట్ ఈస్ వెరీ సింపుల్ మ్యాటర్ అది. కానీ దానికోసం అద్భుతం బ్యాప్టిజం తీసుకోవడం అనేది సరి అయినది కాదు. ఇంకేదో కారణం చేత బ్యాప్టిజం తీసుకోవడం అనేది సరి అయినది కాదు. నువ్వు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలా? యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి అంటే నువ్వు ఆత్మలో జన్మించాలా, నీలో ఉన్న ఆత్మలో మార్పు రావాలా, అవగాహన రావాలా. ఎస్ ఈ డైట్ ఫర్ మీ అని గుర్తించడం అంటే నువ్వు ఆత్మలో పుట్టినట్టే. ఆత్మలో జన్మించిన వాడు నీటి మూలంగా కూడా బాప్టిజం తీసుకోవాలి, వాడికే ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బాప్టిజం తీసుకోవాలని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు? టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రెండు లేకుండా మూడోది నువ్వు ఏం చేసినా కానీ కూడా పరలోక రాజ్యములో ప్రవేశము లేదు అని ఖచ్చితంగా యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ యేసు ప్రభు మాటకు వేరే పనులు చేసుకుంటా వెళ్ళి ఇన్ని పుస్తకాలు రాసిన యేసు ప్రభు మాటకు వ్యతిరేకంగా దేవుడు నాకు ప్రత్యక్షమైండు ఇట్లా చెప్పిండు అని అంటే, దేవుడు ప్రత్యక్షమైన కళల ద్వారా నీకు దర్శనాలు చూపించిన, నువ్వు పరలోక దర్శనాలు నీ కళలో కానీ నీ నిజ జీవితంలో చూసినా అది వాక్యానికి టాలీ కావాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా అది సంధి చేయబడాలి. అది కాకుండా ఇంకేమో చేసేది అనుకోండి, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. నువ్వు ఏదో మార్గంలో వెళ్ళిపోతున్నావు అని అర్థం చేసుకో. ప్రియమైన వాళ్ళరా, వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ అంటే టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఇప్పటి వరకు దేవుని ఆత్మలో జన్మించినారా? నీ ఆత్మలో మార్పు వచ్చిందా? ఈ డైట్ ఫర్ మీ అని నువ్వు గుర్తించినావా? పుట్టుగా నేను నమ్ముకుంటున్నావు, మా తాత, మా అయ్య, మా డాడీ, మా మమ్మీ క్రైస్తవులు కాబట్టి నేను కూడా క్రైస్తవు అనుకుంటున్నావా? భ్రమలో ఉంటున్నావా? టెస్టిఫై యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిన్ను నువ్వు పరీక్షించుకో. కాబట్టి ఆత్మలో ఎంతమంది జన్మించి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన వాళ్ళు ఎంతమంది? జన్మించకపోతే దేవుడు కృప ఇస్తాడు. తన కృప జీవం కంటే ఉత్తమమైనదని ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. జన్మించకపోతే ఇప్పుడైనా గుర్తించు, నీ ఆత్మలో నువ్వు రెపెంట్ కావాలా, పశ్చాత్తాపపడాలి, మార్పు రావాలా. హల్లెలూయా. ప్రభు నీ ప్రవేశం, నీ రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నువ్వు చెప్తున్నావు, నికోదేముకు చెప్తున్నావు. నికోదేము అనేటువంటి వాడు మామూలు వ్యక్తి కాడు, యూదులకు అధికారి అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మనందరితో కూడా అదే చెప్తూ ఉన్నాడు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ కూడా అదే చెప్తూ ఉన్నాడు, మనిషి అనే ప్రతి వ్యక్తికి అదే చెప్తూ ఉన్నాడు. సో పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఇప్పటికీ కూడా ఎందుకు ఉంచబడ్డారు, మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము అని అంటే ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మిమ్మల్ని మీరు? రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, నిజంగా ఆత్మలో జన్మించే వాళ్ళు, నీటి మూలంగా బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఈ భూమి మీద నువ్వు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే లిఫ్ట్ చేయబడలేదు, పరలోక రాజ్యానికి తీసుకోపోలేదు దేవుడు. నేను మళ్ళీ ఈ లోకంలో ఉంటే నువ్వు ఖరాబ్ అయిపోతావని, మళ్ళీ చెడిపోతావని,
మళ్ళీ తప్పులు చేస్తావని నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు తీసుకోపోలేదు చెప్పండి? ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు? నువ్వు ఆత్మలో జన్మించిన నీవు ఆత్మలో ఎదగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల అనే మాటకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియమైన వాళ్ళారా, మీరు గుర్తించాలి నాలో కూడా దేవుని ఆత్మ ఉన్నదని. నువ్వు అని నిన్ను పిలుస్తూ ఉన్నా చూడు, నేను అని నన్ను పిలుచుకుంటున్నా చూడు, అది ఆత్మ. దానికి మరణం లేదు. ఉందా? అది శాశ్వతంగా ఇటర్నల్ గా జీవిస్తుంది. అది నీవు. హల్లెలూయా, అది నీవు. అర్థమవుతుందా? దట్ ఈస్ యూ. ఎగ్జాంపుల్, థామస్ అనేటువంటి ఆత్మ ఈ భూమి మీద ఎందుకు ఉన్నాడు ఇప్పుడు అని అంటే, థామస్ అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా పరమాత్మునితో ఆ అంచెలలో ఆ లెవెల్లో ఎదగడానికి భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకున్నా? ఉదాహరణకి ఈ పేరు పెట్టబడినటువంటి ఈ ఆత్మ ఎదగాల. అది ఎట్లా ఎదుగుతారు? హౌ ఇట్ కెన్ బి గ్రో? ఎదగాలంటే ఏం చేయాలా? ప్రియమైన వాళ్ళారా, ప్లేన్ గా క్లియర్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, టు గ్రో ఇన్ యువర్ స్పిరిట్, నీ ఆత్మలో నువ్వు ఎదగాలంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు.